హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఏరా సుబ్బారావా, దిగులుగా ఉన్నా? మా పెద్దల్లుడు వల్ల నేను అప్పుల పాలయ్యేలా ఉన్నానురా. పెద్దల్లుడు టీచర్ కదరా, టీచర్ అని సంబరపడ్డాను. తీరా చూస్తే వాడికి ఎప్పుడు సెలవు ఇచ్చినా నా ఇంటికే వచ్చి తిని కూర్చుంటున్నాడ్రా. సెలవు అంటే ఎప్పుడో వచ్చింది కదరా. సెలవు అంటే ఎప్పుడో వచ్చిన సెలవు కాదురా. ఆదివారం సెలవు వచ్చినా, సెకండ్ సాటర్డేకి సెలవు వచ్చినా, దసరా సెలవులు వచ్చినా, సంక్రాంతి సెలవులు వచ్చినా, ఇంకా ఏదైనా బంద్ అయితే ఆ రోజు ఇలా మాటి మాటికి మా ఇంటి మీద పడి తింటున్నాడురా. మరి చిన్నదాన్నైనా మంచోడికి ఇవ్వరా? అది నాకెక్కడ ఇచ్చింది ఆ ఛాన్సు? అదే చూసుకుంది ఒక పిల్లాన్ని, వాడు సాఫ్ట్వేర్ అంట. అయితే ఇంకే చిన్నల్లుడు ఎక్కడో ఉంటాడు కదా. చిన్నల్లుడు కంటే పెద్దల్లుడే నయం రా. ఎందుకంటే చిన్నల్లుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. నెలకి 10 రోజులు వాళ్ళింటి దగ్గర, మిగతా రోజులు మా ఇంటి దగ్గర అంట. నా బాధ ఎవరితో చెప్పుకోవాలరా బాబూ. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదురా. పెళ్ళి తర్వాత కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా? ఇంతకంటే ఎక్కువే ప్రేమిస్తా. అయితే ఈ నెల 12వ తేదీన నా పెళ్ళి, తప్పకుండా వచ్చేయి. భార్యాభర్తల మధ్య సంభాషణ. అన్నం ఏంటే సప్పగా ఉంది, సరిగ్గా వండడం కూడా చేత కాదా నీకు? కూర కలుపుకొని తినండి, ఉప్పు కారం సరిపోతాయి. మాట్లాడడం చేత కాదు, తినడం కూడా చేత కాదు. అంతా నా కర్మ, నా కర్మ. ఏరా, నా డబ్బులు నాకు ఎప్పుడు ఇస్తావు? 20,000 తీసుకొని చాలా రోజులు అవుతుంది. ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇచ్చిన 20,000 తోటి క్రికెట్ బెట్టింగ్ వేస్తే 2 లక్షలు అయ్యింది. మంచిదే కదా. అయితే 2 లక్షలు అప్పు అయింది. ఒరే మధు, ఒరే మధు, ఈఎంఐ అంటే ఏంట్రా? ఏమీ? అదేరా, ఈఎంఐ అంటే ఏంట్రా? అదేనే బాబు, ఈఎంఐ అంటే ఏమీ అని అంటున్నాను. అర్థం కాదా నీకు? ఒరే మధు, నీకు నిజంగా మెడికల్ కాలేజీలో ఫ్రీగా సీట్ వచ్చిందా? అమ్మా, నన్ను అనుమానిస్తే నేను ఎవరితో చెప్పుకోను నా బాధ. అందుకే నువ్వు పోపుల డబ్బాలో దాచిన 30 రూపాయలు పట్టుకొని కొనుక్కోవడానికి వెళ్ళిపోతున్నాను. ఇద్దరు లవర్స్ మధ్య సంభాషణ. ఇన్స్టాలో ఎవరినో ఫాలో అవుతున్నాం. ఎవరు? అతను మా మామయ్య. మామయ్య లేడు, గీమయ్య లేడు, ఓన్లీ బాయ్ ఫ్రెండ్. సరే, నువ్వు ఏది అంటే అదే. నిన్న ఎవరితోనో మాట్లాడుతున్నావు. ఎవరతను? వాడు నా ఫ్రెండ్. నీకు ఫ్రెండ్ అయినా, నాన్న అయినా, అమ్మ అయినా అన్నీ నేనే. నాకు రీఛార్జ్ అయిపోయింది, రీఛార్జ్ చేయించు. నేనెందుకు చేయించాలి? మీ నాన్న చెయ్యమను. అదేంటి? నాన్న అయినా, అమ్మ అయినా, ఫ్రెండ్ అయినా అన్నీ నువ్వే అన్నావు కదా, అందుకే నువ్వే రీఛార్జ్ చేయి. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఉదయం నుండి నాతో గొడవ పడుతున్నావు. నాతో కలిసి నీకు ఉండడం ఇష్టం లేకపోతే నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతే నువ్వు హ్యాపీగా ఉంటావు. అందుకే నేను వెళ్ళను. నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఓరిని, నా మీద ఎంత పగపట్టినావు? నేను షాపింగ్కి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి. ఎప్పుడు చూడు షాపింగ్ షాపింగ్. నా దగ్గర డబ్బులు లేవు. ఆడోళ్ళు అన్నాక షాపింగులు ఉంటాయి, షాపింగులు వద్దని ఏనాడు అనబోకు. మగవాళ్ళు అన్నాక వైన్స్కి వెళ్తారు, వైన్స్లో ఉన్నప్పుడు ఫోన్లు చేయబోకు. ఇంత రాత్రి వరకు ఏడా తిరిగి వస్తున్నా వల్లుడు? నా కూతురంటే అస్సలు భయం లేదు నీకు. నేనెందుకు భయపడతానత్తా? ఇల్లు ఊడ్చినా, గిన్నెలు తోమినా, బట్టలు ఉతికినా ఇప్పుడు వెళ్ళి వంట చేస్తా. నేనెందుకు భయపడాలి? నేను భయపడనంటే భయపడను. ఎందుకు నాన్న రోజు తాగుతావు? అది అలవాటైపోయిందిరా. నేను మానదామన్నా మానలేను. అంతగా ఎడిట్ అయిపోయాను మందుకి. ఏంటి నాన్న, మీరు నన్ను చూసి నేర్చుకోండి. చిన్నప్పటి నుండి చదువుతున్నాను. ఏ రోజైనా చదువుకి ఎడిట్ అయిపోయానా? నాకు నచ్చినప్పుడు చదువుతాను కదా. మీరు నాలాగే నేర్చుకోండి నాన్న. అమ్మా, నాకు చిన్న డౌట్, అడగమంటావా? అడుగు. ఇప్పుడేమో ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. మరి
కోడళ్ళు వచ్చినాక మీరెందుకే అలుగుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.